కాణిపాకం పేరు వినగానే చిత్తూరు జిల్లాలో వెలిసిన స్వయంభూ వినాయకుడు గుర్తొస్తారు. కానీ తెలంగాణలోనూ అలాంటి ఓ భారీ గణేశుడు కొలువై ఉన్నారు. దేశంలోని అతి ఎత్తైన గణపతి విగ్రహంగా బాసిల్లుతుంది. ఇక ఐశ్వర్య గణపతిగా భక్తులు కొలిచే ఈ భారీ విగ్రహం నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచి గ్రామంలోని పంట పొలాల మధ్య ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ ఏకశిలా వినాయకుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నాడు. ఇరవై 25 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు ఉన్న ఏకశిలా గణపతి విగ్రహం ఇది. ఈ గణపతిని ఆ గ్రామం పేరుతో ఆవంచ గణపతి అని, గుండు గణపతి అని పిలుస్తూ ఉంటారు. మరో విశేషం ఏమిటంటే ఈ గణపతిని వెంకయ్య అని కూడా పిలుస్తుంటారు. ఈ విగ్రహానికి నిలువ నీడ లేదు, కనీసం చుట్టూ గోడ కూడా లేదు. విగ్రహం చుట్టూ ఉన్న పొలాలే ఈ మహాగణపతి సామ్రాజ్యం. అక్కడ పని చేసుకునే రైతులే ఆయన భక్తులు. వారు అప్పుడప్పుడు పెట్టే అరటి పండు నైవేద్యంతోనే అంత భారీ గణపతి సర్దుకుపోక తప్పడం లేదు. గ్రామస్తులు మొత్తం అడ్డుకుంటున్నారు. మా ఊర్లో 5,000 మంది 5,000 మందిలో 4,995 మంది కావాలంటారు. 5 మంది ఉంటారు. వాళ్ళు 20 ఏళ్ల క్రితమే ఈ భారీ వినాయకుడి విగ్రహం వెలుగులోకి వచ్చిన ప్రభుత్వం కానీ స్థానిక నాయకులు కానీ పట్టించుకోవడం లేదు. పంట పొలాల మధ్య నిరాధరణకు సాక్ష్యంగా నిలుస్తోంది ఈ విగ్రహం. ప్రస్తుతం ఏదైనా పర్వదినం నాడు మాత్రమే ఆవంచ గణపతికి ధూపదీప నైవేద్యాలు అందుతున్నాయి. ఈ వినాయకుడికి ఆలయం కోసమని 6 ఎకరాల 19 గుంటల భూమిని కొనుగోలు చేశారు. ఆలయ నిర్మాణానికి 8 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ట్రస్ట్ సభ్యులు అంచనా కూడా వేశారు. వినాయకుడికి గుడి లేకపోవడం వల్ల భక్తులు ఇక్కడికి వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదని స్థానికులు అంటున్నారు. సుమారు 1000 సంవత్సరాల నాటి ఏకశిలా విగ్రహం తమ గ్రామంలో ఉండడం సంతోషకరమైనప్పటికీ ధూపదీప నైవేద్యానికి నోచుకోకపోవడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1173లో తైలపుడు అనే రాజు ఈ విగ్రహాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏకశిల గణపతి మా దగ్గర ఉండడం అదృష్టం. కానీ ఇక్కడ స్వామికి నిల్వ నీడ లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు భక్తులు అధిక మొత్తంలో ఇక్కడ వస్తారు. తమ కోరికలు అంటే స్వామితో విన్నవించుకుంటారు. కానీ స్వామికి నీడ లేకపోవడం చాలా బాధాకరం. ఖచ్చితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఖచ్చితంగా ప్రత్యేకమైన నిధులను కేటాయించి ఐశ్వర్య గణపతికి గుడి కట్టించి ప్రత్యేకమైన పూజలు ఏర్పాటు చేసి ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని తెలియజేయడం జరిగింది. అయితే గుడి దర్శనం చేసుకున్న వెంటనే అంటే 3 సంవత్సరాల లోపునే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ప్రత్యేకమైన నిధులు లేవు, ప్రత్యేకమైన గుడి లేదు, పర్యాటక ప్రాంతం కూడా ఏర్పడలేదు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్గీయులకు మరియు పై అధికారులకు ప్రభుత్వానికి యావత్ ఆవంచ గ్రామ ప్రజల తరఫున నా యొక్క విజ్ఞప్తి. మేము పుట్టన్నాడు సంధి మా గ్రామంలో ఉన్నది, మాకింత ముందుకు తెలియదు. మా తాతల నాడు సంధి ఉన్నది. కేసీఆర్ మన మహబూబ్నగర్ జిల్లాలో ఎంపీ అయినప్పుడు వచ్చి మొక్కి పోయి ఎంపీ అయితే ఈ గుడి నిర్మాణం ఇస్తామని ఆజ్ఞ ఇచ్చిపోయిండు. మేము కూడా చాలా గ్రామస్తులం సంతోషపడ్డాము. అదే యాదగిరి గుట్టపుడుగా డెవలప్మెంట్ చేసిండు, ఎంలాడ రాజన్న గుడి డెవలప్మెంట్ చేసిండు. మావిడికి అవుతుందని మేము కూడా చాలా ఆనందపడ్డాము. ఇప్పటికీ ఆయన ఎంపీ అయిండు, 2 సార్లు ముఖ్యమంత్రి అయిన సార్ కూడా ఇదివరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు.